డాక్టర్ లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్, బేరియాట్రిక్ సర్జన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, హెర్నియా గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు మనం. యాక్చువల్లీ హెర్నియా అంటే ఏంటి డాక్టర్ గారు? హెర్నియా అనేది మన కండరాల్లోని ఏ చోటైనా వీక్ ఏరియా, దాంట్ నుంచి మన యూజువలీ పొట్టలో అవయవాలు ఆర్గన్స్ ఆ వీక్ ఏరియా నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న చోటుకి హెర్నియా అంటాం. ఓకే. సో యూజువలీ చాలా వరకు 90% ఆఫ్ ద హెర్నియాస్ మనం పొట్టలోనే ఉంటుంది. ఎందుకంటే పొట్ట పెద్ద ఆర్గన్, ప్లస్ పొట్ట ముందు భాగం అంతా ఉత్తి కండరంతోనే ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ కండరంలో ఏ విధాన వీక్నెస్ వచ్చినా పొట్టలో ఉన్న చాలా పొట్టలో ప్రెషర్ బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ. సో ఆల్వేస్ ఏదైనా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ మూవ్ అవుతుంది. సో ఈ అబ్డామిన్ వాల్ అంటే పొట్ట కండరాలు గట్టిగా లేకపోతే పొట్టలో ఉన్న ఆర్గన్స్, దాంట్లో మెయిన్లీ పేగులు, ఈ వీక్ ఏరియాస్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. దానికి మనం హెర్నియా అంటాం. డాక్టర్ గారు, ఈ హెర్నియాలో రకాలు ఉంటాయా డాక్టర్ గారు? హెర్నియా రకాలు ఉంటాయి. హెర్నియా రకాలు ఎక్కడంటే చోటు ప్రకారం, అంటే సైట్ ఆఫ్ ద హెర్నియా, దాని ప్రకారం మనం చేస్తాం. బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాకి అంబలికల్ హెర్నియా అంటాం. గజ్జల్లో వచ్చేదానికి గ్రాయిన్ హెర్నియా లేకపోతే ఇంగునల్ హెర్నియాస్ అంటాం. ఆపరేషన్ అయ్యే చోట హెర్నియాస్ వస్తే దానికి ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. అదే సైడ్స్ని వస్తే, మనకి పొట్ట సైడ్స్ని వస్తే దానికి లంబార్ హెర్నియాస్ అంటాం. అలాగే పొట్ట నోపట్లోని ఊపిరితిత్తులకి ఇంకా పొట్ట మధ్యన పొర ఉంటుంది, డయాఫ్రమ్, దాంట్లో హెర్నియా వస్తే హైటస్ హెర్నియా అంటాం. అంటే పర్టికులర్ ప్లేస్ అనేది ఏం లేదు డాక్టర్ గారు, ఇలా ఈ పర్టికులర్లీ ఎక్కడైనా రావచ్చు. బట్ ఈ బొడ్డు, గజ్జలు ఎక్కడైనా ప్రీవియస్గా ఏదైనా ఆపరేషన్ కానీ కట్ కానీ ఏదైనా, ఇప్పుడు కొంతమందికి దెబ్బలు తగలొచ్చు, కొంతమందికి స్టాబ్ ఇంజరీస్ అవ్వచ్చు, యాక్సిడెంట్స్ అవుతాయి. అప్పుడు మనకి అంటే ఎగుడు దిగుడుగా కట్స్ అవుతాయి. సో అవన్నీ వీక్ ఏరియాస్ అయిపోతాయి. సో ఆ వీక్ ఏరియాస్ నుంచి ఎప్పుడైనా మీకు ఈ పొట్టలో ఉన్న అవయవాలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ హెర్నియా రావడానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? మసిల్ వీక్నెస్. బట్ మసిల్ వీక్నెస్ రావడానికి ముఖ్య కారణాలు అవుతున్నాయి. ఫస్ట్ ఒబెసిటీ, దాని తర్వాత ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీస్లోని కండరాలు వీక్ అవడానికి ఉంటుంది. కొంతమంది క్రోనిక్ కఫ్, తరచుగా దగ్గు ఉండడం, మలబద్ధకం, ప్లస్ కొంతమంది చాలా థిన్ మస్కులేచర్ ఉంటుంది, అంటే వెరీ థిన్ మసిల్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు బరువు పనులు చేసిన, లేకపోతే కొంతమంది ప్రాక్టీస్గా వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కండరాలు చిట్లిపోతాయి. ఓకే. సో వాళ్ళకి అప్పుడు ఈ వీక్ పాయింట్స్లోని హెర్నియా రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. డాక్టర్, మీరు దీన్ని ఎలా గుర్తిస్తారు డాక్టర్ గారు? మెయిన్లీ కంప్లైంట్, అంటే మనకి పేషెంట్ ఒక కంప్లైంట్తో వస్తారు. అది మెయిన్లీ నాకు ఒక పొట్టలోని ఈ చోట ఒక స్వెల్లింగ్ వస్తుంది, మెయిన్లీ కంప్లైంట్ అది ఉంటుంది. దగ్గుతున్నప్పుడు స్వెల్లింగ్ పెరుగుతుంది, పనిచేస్తున్నప్పుడు స్వెల్లింగ్ పెరుగుతుంది, లేదా కొంతమందికి కొన్నాళ్ళకి ఆ స్వెల్లింగ్ అలా పర్మనెంట్గా ఉండిపోతుంది. సో మెయిన్ కంప్లైంట్ విల్ బి స్వెల్లింగ్ విత్ ఆర్ వితౌట్ పెయిన్. అంటే నొప్పి ఉండొచ్చు, నొప్పి లేకపోవచ్చు, కానీ అందరికీ పర్మనెంట్ ఒక కామన్ కంప్లైంట్ ఉంటుంది, స్వెల్లింగ్. ఓకే. అంటే నొప్పి ఉన్నదాన్ని డేంజరస్గా, నొప్పి లేని దాన్ని అంతగా డేంజరస్ కాదు అని పరిగణించవచ్చు. అవును, నొప్పి ఉందంటే ఆ గ్యాప్లోకి వెళ్ళే అవయవాలు మెయిన్లీ ఇంటెస్టైన్స్, పేగులు మడత పడుతున్నాయి, ట్విస్ట్ అవుతున్నాయి, లేకపోతే వాటి రక్త ప్రవాహం కట్ ఆఫ్ అయిపోతుంది, గ్యాంగ్రీన్ అవడానికి మొదలవుతుంది. అప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హెర్నియా విత్ పెయిన్, అంటే స్వెల్లింగ్ విత్ పెయిన్ అనేది డేంజర్ సిగ్నల్. అంటే ఇమీడియట్గా సర్జరీ చేయాలి, లేకపోతే ఆ పేగులు డ్యామేజ్ అయిపోతాయి. అంటే డాక్టర్ గారు, స్వెల్లింగ్ అంటున్నారు కదా, స్వెల్లింగ్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అంటారు? 1 సెంటీమీటర్ ఉండొచ్చు, 10 సెంటీమీటర్ ఉండొచ్చు, 15 సెంటీమీటర్ ఉండొచ్చు. ఇప్పుడు మన పేషెంట్స్ ఏంటంటే చిన్న స్వెల్లింగ్ కొంతమంది పట్టించుకోరు, అలాగా అలా దే కీప్ ఆన్ వేస్టింగ్ టైం. సో స్టార్ట్ అయినప్పుడు ఏదైనా 1 సెంటీమీటర్ స్టార్ట్ ఉంటుంది, అలాగ పెరుగుతుంటుంది. చాలామంది ఆల్మోస్ట్ 15, కొంతమంది హెర్నియా వేరేగా, అంటే ఈ పొట్ట నుంచి మళ్ళీ వేరే ఒక ఆర్గన్ పొట్టలాగా తయారవుతుంది. అంత పెద్ద గ్యాప్ వచ్చి దాని నుంచి మొత్తం కండరాలు, అంటే కండరాలు వీక్ ఏరియా నుంచి పేగులు మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఓకే. సో అంత నెగ్లెక్టెడ్ కేసెస్ కూడా ఉంటాయి. అంటే హెర్నియా అనేది డేంజరస్గా చెప్పుకోవచ్చా డాక్టర్? డేంజరస్, ఎందుకంటే మెయిన్లీ ఇది ఎల్డర్లీ పీపుల్లోని చాలామందరూ పెద్దవాళ్ళు సర్జరీ చేయక్కర్లేదు అలాగని వాళ్ళకి నెగ్లెక్ట్ చేసి ఉంచుతారు. సో ఎప్పుడో ఒకప్పుడు ఈ
పేగులు దాంట్లో చిక్కుపడి కట్ అయి గ్యాంగ్రీన్ అయి వాళ్ళ డెత్కి కారణం కావచ్చు. ఓకే. సో మీరు ఒక 60 years వ్యక్తికి సర్జరీ చేయనప్పుడు 70-75 years వచ్చినప్పుడు అది ఖచ్చితంగా కాంప్లికేట్ అవుతుంది. ఓకే. సో దట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్. అంటే ఇది ఎక్కువగా పెద్దల్లో చూడొచ్చు అంటారు మీరు? పెద్దల్లో చూడొచ్చు, ఎందుకంటే వయసు పెరుగుతుంటే కండరాల వీక్నెస్ పెరుగుతుంటుంది. సో పెద్ద ఏజ్ పెరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళలో హర్నియా రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. డాక్టర్ గారు, ఈ ఇన్సిడెంట్ అనేది ఎక్కువ మగవాళ్ళలో చూడొచ్చు అంటారా, స్త్రీలలో చూడొచ్చు? మగవాళ్ళలోని గజ్జల్లో హర్నియా ఎక్కువ కనిపిస్తుంది. స్త్రీల్లోని అంబలికల్ హర్నియా, బొడ్డుకు వచ్చే హర్నియా. స్త్రీల్లో కామన్గా 2 ఆపరేషన్స్ ఎక్కువ అవుతాయి, సి సెక్షన్స్ తర్వాత గర్భసంచి తీసే. సో ఈ 2 వీక్ ఏరియాస్లోని మీకు హర్నియా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే ఇలా స్త్రీలలో రావడానికి ఇది ఒక మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు అంటారా? ఏంటి? మామూలుగా వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు సి సెక్షన్ చేస్తుంటారు. సి సెక్షన్ చేస్తారు. సి సెక్షన్ తర్వాత వాళ్ళు జాగ్రత్తలు పాటించరు, అంటే దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ మసిల్ టోన్. మళ్ళీ సి సెక్షన్ తర్వాత 11 నార్మల్ డెలివరీ తర్వాత కూడా చాలా తక్కువ మంది మహిళలు మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు పొట్ట టోన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. చాలా వరకు ప్రెగ్నెన్సీలోని పొట్ట కండరాల టోన్ పోతుంది ఆడవాళ్ళలో. సో అది ఇంప్రూవ్ చేసుకుంటే సి సెక్షన్ అవుతే హర్నియా రాదు. కానీ సి సెక్షన్ అయిన తర్వాత వీళ్ళు నెగ్లెక్ట్ చేసుకొని మొత్తం కండరాలు వీక్ అయిపోయి ఓవర్ టైం హర్నియాస్ డెవలప్ అవుతాయి. మీరు హర్నియాని ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? హర్నియా అనేది సర్జికల్ ప్రాబ్లం, రిపేర్ చేయాలి. ఆ వీక్ ఏరియాకి రిపేర్ చేయాలి. నార్మల్గా వీక్ అయిపోయిన కండరాలకి ఓన్లీ మనం కుట్లు వేసి టైట్ చేస్తే ఆ కుట్లు నిలబడం. ఎందుకంటే కండరంలో బలం లేదు పట్టుకోవడానికి. సో ఒక వీక్ క్లాత్కి మనం కుట్లు వేస్తే ఎలాగా పట్టుకోదో కుట్లు, అలాగే కండరం కూడా వీక్ అయిపోతే ఓన్లీ కుట్లు వేస్తే సరిపోదు. దానికి మళ్ళీ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఒక సింథటిక్ మెటీరియల్ పెట్టాలి, దానికి మెష్ అంటాం. సో ఏ వీక్ ఏరియాకైనా కుట్లు వేసి దానిపైన మెష్ పెట్టి రిపేర్ చేస్తాం. సో హర్నియాకి రిపేర్ అంటారు. అది మనం 2 విధానాలుగా చేయొచ్చు. ఒకటి నార్మల్ ట్రెడిషనల్గా ఓపెన్ మెథడ్, ఇంకొకటి కీ హోల్ మెథడ్. కీ హోల్ మెథడ్ అనేది ఆర్ లాప్రోస్కోపీ మెథడ్లో పొట్టలో చిన్న రంధ్రాలు పెట్టి దాంట్ నుంచి పొట్ట నోపట్లోకి టెలిస్కోప్ ఇంకా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి నోపటి నుంచి మనం సర్జరీ చేసే విధానికి కీ హోల్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. దాంట్లో అడ్వాంటేజ్ అంటే బయట నుంచి పెద్ద కట్ ఉండదు, ప్లస్ స్కిన్ కట్ లేకపోవడం వల్ల మనకి వూండ్ ఇన్ఫెక్షన్స్ కానీ దాని కింద ఉండే మెష్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ప్రిఫర్డ్ రిపేర్ మెథడ్ ఆఫ్ రిపేర్ ఈస్ కీ హోల్ సర్జరీ. ఇన్ ప్రెజెంట్ ఏజ్ హర్నియా అంటే కీ హోల్ సర్జరీ ద్వారా చేయించుకుంటే మీ రిజల్ట్స్ బాగుంటాయి. పెద్ద మెష్ పెట్టొచ్చు, ఎందుకంటే పొట్ట నోపట్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది, పొట్ట బయట కంటే పొట్ట నోపట్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఒక వీక్ ఏరియాకి 5 centimeters దూరం వరకు మనం మెష్తో కవర్ చేయొచ్చు. నోపటి నుంచి వెళ్తే, బయట నుంచి వెళ్తే 2 centimeters వరకే మనం కవర్ చేయొచ్చు. సో మీరు ఎక్కువ కవరేజ్ చేస్తే లార్జర్ వీక్ ఏరియా మీకు కవర్ చేయొచ్చు మెష్తో. సో హర్నియా రికరెన్స్ ఛాన్స్ అనేది తగ్గించవచ్చు. అంటే డాక్టర్ గారు మీరు మెష్ ద్వారా మీరు చేయొచ్చు అని చెప్పారు. యాక్చువల్లీ ఈ మెష్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది డాక్టర్ గారు? సపోర్ట్ మెష్ కండరాలు అతుక్కున్నట్టుగా పెడితే కొన్నాళ్ళకి కండరాల నుంచి మళ్ళీ టిష్యూ ఈ మెష్లో గ్రో అయ్యి ఆ మెష్ కండరంకి అతుక్కుంటుంది. సో దానికి సపోర్ట్ ఇస్తుంది. ఒక వీక్ క్లాత్కి మనం ఇంకొక ప్యాచ్ పెడతాం స్ట్రెంగ్త్ రావడానికి. సేమ్ ప్రిన్సిపల్ వీక్ మసిల్కి స్ట్రెంగ్త్ రావడానికి దానిపైన మెష్ పెడితే దాంట్లో మళ్ళీ కండరం గ్రో అయ్యి ఆ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అంటే మెష్ అనేది అలా బాడీలోనే ఉండిపోతుందా డాక్టర్? పర్మనెంట్. సో దే ఆర్ బయోసింథటిక్ మెటీరియల్స్, బాడీ కంపాటబుల్. రకాలు ఉంటాయా డాక్టర్ గారు మెష్? క్వాలిటీస్ వేరీ అవుతాయి. సో ఆల్వేస్ ప్రిఫరబుల్లీ బెస్ట్ క్వాలిటీ మెషెస్ వాడుకోవాలి. కాస్ట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? చూడండి, మెష్ సైజ్ ప్రకారం మీకు మేబీ ఒక 20-30,000 నుంచి చిన్న సైజ్ మెష్కి టు మ్యాక్సిమం లార్జర్ సైజ్ మెష్ మేబీ 1 lakh అలాగా కాస్ట్ అవుతుంది. డాక్టర్ గారు ఎప్పుడైనా ఫెయిల్యూర్ అనేది జరగచ్చు అంటారా? జరగచ్చు, బట్ హర్నియా సైన్స్ ప్రకారం కరెక్ట్ చేస్తే less than 1% రికరెన్స్ రేట్ ఉండాలి. సో కరెక్ట్ సైజ్ మెష్, కరెక్ట్ టెక్నిక్, కరెక్ట్ టైంలో
టైమింగ్ అనేది కూడా టైం ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం అంతా ఇన్ఫెక్షన్ అయ్యి పేగులు కట్ అయిపోయి గ్యాంగ్రీన్ అయ్యి అలాంటి కండిషన్లోని మనం ఎంత మంచి సర్జరీ చేసినా ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. హర్నియా మొత్తం కండరం అంతా పోయిందాక హర్నియాకి నెగ్లెక్ట్ చేసి తీసుకొస్తే మీకు రికరెన్స్ రేట్స్ హై ఉంటాయి. సో ప్రాపర్ టైం, ప్రాపర్ సైజ్ ఆఫ్ ద మెష్, టెక్నిక్ అండ్ సెంటర్స్లోని జీరో ఇన్ఫెక్షన్ రేట్ ఉండాలి. అంటే మీకు ఓటీ స్టెరిలిటీ, హైయెస్ట్ క్వాలిటీ స్టెరిలిటీ ఉండాలి. సో ఎందుకంటే మనం అన్నీ చేసినా ఓటీ స్టెరిలిటీలో ఏదైనా కొంచెం లోపం ఉన్నా మీ మెష్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. మామూలుగా స్టెరిలైజేషన్తోనే చేస్తారు కదా డాక్టర్ గారు? అంటే క్వాలిటీ ఆఫ్ స్టెరిలైజేషన్ వేరీ అవుతుంది. అంటే ప్రతి ఓటీ సెటప్కి మనం చేసే సర్జరీస్ ప్రకారం స్టెరిలైజేషన్ లెవెల్స్ వేరీ అవుతాయి. సో ఇప్పుడు హై ఎండ్ సెటప్స్లోని హై ఎండ్ సర్జరీస్ అయినప్పుడు అది ఆల్మోస్ట్ 0%. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఈ ఓటీలో అసలు ఏ సమయంలో కూడా రాకూడదు. ఇవాళ 10 కేసులు అయ్యే 10వ కేసుకి ఇన్ఫెక్షన్ రావచ్చు కూడా ఉండకూడదు. 10 కేసులు అయినా ఫస్ట్ కేసు అంత స్టెరిలిటీ 10వ కేసు కూడా మెయింటైన్ అవ్వాలి. సో అలాంటి సెటప్స్లోని చేసినప్పుడు మీకు రిజల్ట్ లెస్ దెన్ 1% రికరెన్స్ రేట్. డాక్టర్ గారు, హెర్నియా అనేది అంటే వంశపారంపర్యంగా వస్తుందంటారా? వస్తుంది. కొన్ని మందికి పుట్టుకతోనే వీక్ కండరాలతో పుడతారు. అంటే చూడ్డానికి మామూలుగా ఫిట్ కనిపించిన వాళ్ళ కండరాల స్ట్రెంగ్త్ వీక్స్. సో అలాంటి వాళ్ళకి ఇంట్లో చాలా మందికి ఈ హెర్నియా అనేది రిపీట్ అవుతుంటుంది. హెరిడిటరీ అండ్ కంపల్సరీగా వస్తుందంటారు. హెరిడిటరీ అంటే ఇప్పుడు మెయిన్లీ అది మేల్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే మేల్స్లో ఆటోమేటిక్గా ఏజ్తోని గజ్జల్లో హెర్నియా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఆ కండరం వీక్నెస్ ఉందనుకోండి, ఫాదర్, సన్, గ్రాండ్ ఫాదర్ ఈ హెర్నియాస్ అలా రిపీట్ అవుతుంటాయి వాళ్ళు. డాక్టర్ మీరు ఇంతవరకు చేసిన సర్జరీలో ఏది చాలా టఫ్గా రిస్కీగా అనిపించింది డాక్టర్ మీకు? అంటే మనకి యూజువలీ ఇక్కడ ఈ సెంటర్స్కి చాలా కాంప్లికేటెడ్ హెర్నియాస్ వస్తాయి. బయట 5 times 6 times అవి ఫెయిల్ అయిన హెర్నియాస్, తర్వాత పేగులు బాగా అతుక్కొని చిక్కున్న హెర్నియాస్, అవి నార్మల్గా బయట సెంటర్స్లో అయితే ఓపెన్ చేసి చేస్తారు. ఇక్కడ మంది అవన్నీ కీ హోల్ మెథడ్తో చేస్తాం. సో ఆల్మోస్ట్ మాకు వీక్లీ 3 or 4 times ఇలాంటి కాంప్లికేటెడ్ హెర్నియాస్ మనకి వస్తుంటాయి. డాక్టర్ గారు, ఎన్నిసార్లు మెష్ సర్జరీ అనేది చేయొచ్చు అంటారు ఒకరిలో? మెష్ మనం డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ మెష్. అంటే మెష్ ప్రీవియస్ సర్జరీలోని లో క్వాలిటీ మెష్ అది ష్రింక్ అయిపోయిందా, లేకపోతే స్మాల్ టు కట్ కాస్ట్ హ్యావ్ ద పుట్ స్మాలర్ సైజ్ మెష్, ఇవన్నీ ప్రకారం. సో ఎక్కడ వీక్ ఏరియా ఉందో దానికి 5 centimeters వరకు మనం మెష్తో కవర్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మీరు ఇందాక హైటస్ హర్నియా అని చెప్పారు. అంటే హైటస్ హర్నియాకి తేడా ఏంటి డాక్టర్ గారు? రెగ్యులర్ హర్నియాస్ మనకి పొట్ట బయట కండరాల్లో వీక్నెస్ వస్తుంది. హైటస్ హర్నియాది డయాఫ్రమ్, ఊపిరితిత్తులు పొట్ట మధ్యన ఒక పొర ఉంటుంది, దానికి డయాఫ్రమ్ అంటాం. దాంట్లో వీక్ ఏరియాలో వస్తుంది. అది ఇంటర్నల్ హర్నియా, మనకి బయటకు కనిపించదు. సో మెయిన్లీ దానికి కంప్లైంట్స్ యూజువల్లీ ఏముంటాయంటే రిఫ్లక్స్, అంటే చిన్న పదాలు నోట్లోకి రావడం, ఛాతీ మంట ఉండడం, నోట్లోకి పుల్లటి నీళ్ళు రావడం. మెయిన్లీ ఈ నైట్ వాళ్ళు ఫ్లాట్గా పడుకోలేరు. ఫ్లాట్గా పడుకుంటే దగ్గు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రిఫ్లెక్స్ అయిన మెటీరియల్ అంతా లంగ్లోకి వెళ్తుంటుంది. సో మనం ఎండోస్కోపీ చేస్తే అప్పుడు మనకు ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది. సో దానికి సర్జికల్ రిపేర్ ఉంటుంది. సో దానికి హైటల్ హెర్నియా రిపేర్. దాంట్లో యూజువలీ మెష్ అవసరం లేదు, ఎందుకంటే డయాఫ్రమ్ కండరాలు మనం స్టిచ్ చేయొచ్చు. సో వెరీ ఎల్డర్లీ, వెరీ వీక్ మసిల్ ఉన్న వాళ్ళకే మెష్ పెడతాం. దానికి ఫండోప్లైకేషన్ అని వేరే సర్జరీ చేస్తాం. ఈ రొటీన్ హెర్నియాస్ కంట అది ఫండోప్లైకేషన్ అని వేరే సర్జరీ చేస్తాం. అంటే డాక్టర్ ఇందులో ఇది హర్నియా అంత డేంజరస్ కాదంటారా? ఈ హైటస్ హర్నియా కూడా డేంజరస్, ఎందుకంటే మీకు ఇంటెస్టైన్స్ లోపట్లోకి, చెస్ట్ లోపట్లోకి వెళ్తున్నాయి. సో ఇంటెస్టైన్స్ చెస్ట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మందికి అవి మళ్ళీ సేమ్ ట్విస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ హర్నియా అయినా ఎక్కడొచ్చినా ఇట్ ఈస్ డేంజరస్. బికాస్ ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ హర్నియా అయినా ట్రీట్ చేయాలి. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు అంటారు? చిన్నపిల్లల్లోని బొడ్డు దగ్గర హర్నియాస్ కనిపిస్తాయి, కంజెంటల్ అంబలికల్ హర్నియాస్. చిన్నపిల్లల్లో గజ్జల్లో హర్నియాస్, గ్రాయిన్ హర్నియాస్. బట్ వాటికి చిన్నపిల్లల కండరాలు గట్టిపడడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి మెష్ పెట్టాం, వాళ్ళకి ఆ ఉండే వీక్ ఏరియాస్ స్టిచెస్ వేసి క్లోజ్ చేస్తాం.
గ్రాడ్యువల్గా వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళ కండరాలు బలం పెరిగితే ఆల్మోస్ట్ 90% వాళ్ళకి మళ్ళీ హర్నియా ట్రీట్మెంట్ అవసరం ఉండదు. 10% కిడ్స్ వీక్ మస్కులేచర్తో పుట్టిన వాళ్ళు, లేకపోతే కొంచెం వెయిట్ గెయిన్ అయిపోతుంటారు పిల్లలు, ఒబేసిటీ వచ్చిన వాళ్ళు మళ్ళీ హర్నియా రావడానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళు అడల్ట్హుడ్కి వచ్చినప్పుడు అప్పుడు మెష్ పెడతాం. డాక్టర్ గారు, ఈ హర్నియా సర్జరీ మెష్ అయితే సర్జరీ అయిన తర్వాత కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? చూడండి, యూజువలీ హర్నియా ఇస్ ఎ వెరీ సేఫ్ సర్జరీ, బట్ ఒకటి మెయిన్ ఈజ్ ఇన్ఫెక్షన్ రేట్. మెష్ మనం ఇందాక మాట్లాడాం స్టెరిలిటీ గురించి. స్టెరిలిటీలోని ఏదైనా 1% లోపం ఉన్నా కూడా మెష్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో మెష్ ఇన్ఫెక్ట్ అవుతే ఇంకా మెష్ ఆ వ్యక్తికి తీసి పెట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత ఇంకొక మెష్ పెట్టాలి. సో స్టెరిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనకి చాలా కొన్ని మందికి మల్టిపుల్ సర్జరీస్ అయి ఉంటాయి, పొట్టకి ఎన్నోసార్లు ఆపరేషన్ అయి ఉంటుంది ఏదో వేరే జబ్బుల గురించి, అప్పుడు వాళ్ళకి పేగులు బాగా అతుక్కొని ఉంటాయి. సో అలాంటప్పుడు మనం మెష్ పెట్టినప్పుడు కొన్నిసార్లు పేగులు ఈ మెష్కి అతుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ దానికి ఏం ప్రమాదం లేదు, బట్ ఇవి అవ్వచ్చు. ప్లస్ మీకు హర్నియా ఉన్న గ్యాప్లోని కొన్నిసార్లు ఫ్లూయిడ్ ఫార్మ్ అవ్వచ్చు, దానికి సిరమ్ అంటాం. కానీ అది మేజర్ కాంప్లికేషన్ కాదు, కానీ డిస్టర్బింగ్ టు ద పేషెంట్. ఒక వ్యక్తి అనుకుంటారు నేను స్వెల్లింగ్తో వచ్చాను, మళ్ళీ సర్జరీ అవగానే నాకు స్వెల్లింగ్ కనిపిస్తుంది, సో వాళ్ళు కొంచెం డిప్రెస్డ్ అయిపోతారు. కానీ అది ఆ ఫ్లూయిడ్ మళ్ళీ నిదానంగా లాగేస్తుంది. సో మెయిన్ హర్నియాలో మెయిన్ కాంప్లికేషన్ అవుతుంది ఇన్ఫెక్షన్. అది ఒక్కటి రాకుండా మనం చూసుకుంటే హర్నియా రిపేర్ అనేది చాలా క్లీన్ సర్జరీ, క్లీన్ సర్జరీ కింద వస్తుంది. అంటే డాక్టర్ గారు, ఈ హర్నియా సర్జరీ తర్వాత వాళ్ళు ఏమైనా డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వడం ఉంటుందా డాక్టర్ గారు? యూజువల్లీ హర్నియా సర్జరీ తర్వాత వాళ్ళకి క్విక్లీ వి ఆస్క్ దెమ్ టు రిటర్న్ బ్యాక్ టు వర్క్. అంటే వాళ్ళకి అర్లీగా వాళ్ళ పనులు చేసుకోవడం స్టార్ట్. నార్మల్గా మన ఇండియన్ కాన్సెప్ట్ ఏంటంటే సర్జరీ అవుతే కొన్నాళ్ళు పని చేయరు, రెస్ట్గా ఉండాలి. కానీ దానివల్ల ఏంటవుతుంది, ఉండే కండరాలు ఇంకా వీక్ అయిపోతాయి. ఆల్రెడీ వీక్ కండరాలకి ఇంకా మనం పని చేయకపోతే, సో అర్లీ రిటర్న్ టు వర్క్. తర్వాత వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వీక్ కండరాలు ఎయిదర్ మనం నో ఎక్సర్సైజ్ ఆర్ ఒబేసిటీ, వెయిట్ గెయిన్ వల్ల కండరాలు ఇంకా వీక్ అవుతాయి. సో ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వమంట. ఆహార పదార్థాలు ఏమైనా జాగ్రత్తలు? ఆహార పదార్థాలు మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే మామూలుగా జనరల్గా ప్రికాషన్స్, మన స్వీట్ కానీ ఫ్యాట్ కానీ అదంతా కట్ డౌన్ చేసుకోవాలి. డాక్టర్ గారు, అంటే కొన్ని కేసెస్ చూసినప్పుడు అంటే బయటికి ప్రొట్యూట్ ఇలా లార్జ్ చాలా పెద్దగా కంప్లీట్ ఒక సిస్ట్ లాగా ఏర్పడుతుంది చూస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు మీరు వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? వాటికి కూడా సర్జికల్ మేనేజ్మెంట్. వాళ్ళకి ముందు కొంచెం ప్రిపరేషన్ కావాలి, ఎందుకంటే వాళ్ళకి చాలా నాళ్ళ నుంచి పేగులు బయట ఉన్నాయి. సో మళ్ళీ మనం పొట్టలోకి ఆ పేగులు పెట్టినప్పుడు అబ్డామిన్ ప్రెషర్ పెరుగుతుంది, అది ఊపిరితిత్తుల మీద ప్రెషర్ పెరుగుతుంది. సో వాళ్ళకి ఆపరేషన్కి ముందు పొట్టలోని స్పేస్ క్రియేట్ చేయడానికి అది గ్రాడ్యువల్ న్యూమోపెరిటోనియం, అంటే ప్రతిరోజు వాళ్ళకి హాస్పిటల్ పిలిచి కొంతసేపు పొట్టలోకి కార్బన్ డైఆక్సైడ్ కానీ నార్మల్ ఎయిర్ కానీ పంపించి పొట్టకి స్ట్రెచ్ చేస్తాం. సో దట్ నిదానంగా కొన్నాళ్ళకి కండరాలు కొంచెం పొట్ట కండరాలు కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తాయి. కొన్ని మందికి బొటాక్స్ అనే ఇది పదార్థం కండరాల్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో దట్ కండరాలు కొంచెం వీక్ అయ్యి కొంచెం స్ట్రెచ్ అవుతాయి. ఎందుకంటే ఈ బయట ఉన్న పొట్ట బయటకి పేగులు చాలా నాళ్ళ నుంచి ఉన్నాయి. సో మళ్ళీ ఆ పేగులకి అడ్జస్ట్ చేయడానికి పొట్ట లోపట్లో కెపాసిటీ పెంచడానికి ఇవన్నీ చేస్తాం. ప్లస్ వాళ్ళకి రెస్పిరేటరీ థెరపీ, ఎందుకంటే పొట్ట తర్వాత లోపట్లో పొట్ట ప్రెషర్ పెరిగిపోతుంది ఈ కండరాలు లోపల పెట్టగానే. సో దానికి వాళ్ళకి రెస్పిరేటరీ థెరపీ అవసరం, పొట్టలో స్పేస్ క్రియేట్ చేయడం అవసరం. దాని తర్వాత సర్జరీ చేసినప్పుడు మొత్తం ఆ శాక్ అంతా తీసి దాంట్లో ఉన్న కండరాలు మొత్తం మళ్ళీ పొట్టలోకి పెట్టి మనకి రిపేర్ చేస్తాం మెష్తో. ఒకేసారి తీసేస్తారు? ఒకేసారి కనిపించే శాక్ అంతా ఏది ఉంది అది అందులో బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి? ఇంటెస్టైన్స్, యూజువల్లీ ఇంటెస్టైన్స్ ఉంటాయి. సో ఇంటెస్టైన్స్ అన్ని మనం పొట్టలోకి పెట్టి ఈ లూజ్ స్కిన్ ఈ శాక్ అంతా తీసేస్తాం, మళ్ళీ క్లోజ్ చేసేస్తాం. సో ముందే మనం క్రియేట్ చేసాం స్పేస్, సో దాంట్లోకి ఇంటెస్టైన్స్ అన్నీ మళ్ళీ అడ్జస్ట్ అవుతాయి. మనం ఈ ప్రికాషన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా మనం పేషెంట్కి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా సర్జరీ తర్వాత వాళ్ళకి ఊపిరి తీసుకునే ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ అవుతాయి. సో వీళ్ళందరికీ, సో ఇలాంటి పేషెంట్స్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి రిస్కీ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రిపరేషన్ లేకుండా మనం డైరెక్ట్గా ఇంకా ఓటీలోకి తీసుకుంటాం. పోస్ట్ ఆప్ అంటే సర్జరీ అయిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. రెస్పిరేటరీ, అబ్డామిన్ ప్రెషర్ పెరిగి, కిడ్నీస్ మీద ఒత్తిడి పెరిగి, యూరిన్ తగ్గిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో
నెగ్లెక్టెడ్ హర్నియాస్ ఎమర్జెన్సీలో వచ్చే రిజల్ట్స్ ఎప్పుడు బ్యాడ్, ఇంకా పేషెంట్ ప్రాణం కూడా మనకి ప్రమాదం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ లార్జ్ హర్నియాకి మీరు తీసుకునే ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఎంత సమయం వరకు ఉంటుంది డాక్టర్ గారు? డిపెండ్స్, ఎంత మనకి బయటికి ఎంత మనం ఈ ముందు సిటీ స్కాన్ అవి చేసుకొని ఎంత ఇంటెస్టైన్స్ బయట ఉన్నాయి, ఎంత స్పేస్ క్రియేట్ చేయాలి, దాని ప్రకారం 15 days 1 month 2 months ప్రిపరేషన్ చేసి అప్పుడు తీసుకుంటాం. డాక్టర్ గారు, చివరిగా మనం ఈ హర్నియా అనేది అవాయిడ్ చేయొచ్చు అంటారా? హర్నియా అనేది అవాయిడ్ చేయొచ్చు. సర్జికల్ పరంగా మినిమల్ యాక్సెస్ మెథడ్, కీ హోల్ మెథడ్లో చేసుకుంటే స్మాల్ కట్స్ ఉంటాయి, సో హర్నియా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ అర్లీ రిపేర్, అంటే మనకి చిన్న హర్నియా ఉన్నప్పుడే చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. దానికి నెగ్లెక్ట్ చేసి కాంప్లికేట్ చేసి ఇంతవరకు తీసుకురాకుండా అర్లీ రిపేర్ ఇన్ ఏ గుడ్ సెంటర్, గుడ్ రిజల్ట్ ఉన్న సెంటర్లో చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎక్కడైనా మనకి అన్ని సెంటర్స్లో చేస్తారు, బట్ ఎవ్రీ సెంటర్ హ్యాస్ డెడికేటెడ్ హర్నియా ఇది స్పెషలైజేషన్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు మీకు రిజల్ట్ అనేది వేరీ అవుతుంటుంది. సో గుడ్ సెంటర్, గుడ్ సర్జన్, గుడ్ టెక్నిక్, అర్లీ రిపేర్ ఇవి ఉంటే మన రిజల్ట్ బాగుంటుంది. డాక్టర్ గారు, హెరిడిటరీ అని చెప్పారు కదా ఈ హర్నియా అనేది, సో మరి వాళ్ళ ముందు తరానికి రాకుండా ఏం చేయలేదు, అది జెనెటిక్ అబ్నార్మాలిటీ. వాళ్ళ కండరాల్లోని ప్రోలీన్ అనే పదార్థం వీక్ ఫార్మ్ అవుతుంది, అది ఇంకా వాళ్ళ పరంపర. అంటే మీకు ప్రతిసారి నెక్స్ట్ జనరేషన్కి న్యూ జీన్స్ యాడ్ అవుతుంటాయి, సో ప్రతిసారి అది ఎక్స్ప్రెస్ అవుతుంది అనే గ్యారంటీ లేదు, బట్ ఎక్స్ప్రెస్ అవుతే మట్టుకు వాళ్ళకి వీక్ కంట్రాల్తో పుడతారు. ఎర్లీ డిటెక్షన్ అనేది ఏమైనా ఉందా డాక్టర్? దానికి ఏం చేయలేదు, అంటే వస్తే జబ్బు ట్రీట్ చేయగలం. అంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళు జనరల్గా అన్ని కంట్రాల్ వీక్ ఉంటాయి, దానిపైన వాళ్ళు వస్తే దానికి ఇంకా ట్రీట్ చేయగలం. సర్జరీ తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళ డైలీ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. యూజువలీ వితిన్ 1 week వాళ్ళకి ఈవెన్ వి ఆస్క్ దెమ్ టు గో టు ఆఫీస్ వర్క్. డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మెయిన్లీ జనాలు సర్జరీ అంటే భయపడతారు, ఏ జబ్బుకైనా సర్జరీ అంటే భయపడతారు. అది భయపడకుండా ఏ జబ్బుకి కరెక్ట్ టైంకి సర్జరీ, ఈ హర్నియా గురించే కాదు ఏ సర్జరీకైనా కరెక్ట్ టైంకి కరెక్ట్ విధానంగా సర్జరీ అవుతే కాంప్లికేషన్ రేట్స్ చాలా మినిమం, లెస్ దెన్. అంటే ఇవాళ రేపు ఎనస్థీసియా చాలా సేఫ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, గుడ్ మెడిసిన్స్, బట్ మనం యూస్ చేసుకోవాలి. మనం మొత్తం కాంప్లికేట్ అయిన తర్వాత సర్జరీకి వస్తే సర్జరీ రిజల్ట్స్ విల్ ఆల్వేస్ బి బ్యాడ్. సో ఏ సర్జరీ అయినా అర్లీ చేసుకోవాలి. హర్నియా సర్జరీ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాము అనే కాన్సెప్ట్ రాంగ్ ఫర్ హర్నియా. ఎప్పుడు హర్నియా కనిపిస్తే దానికి ఇమీడియట్గా రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.